వాట్సాప్ పీపుల్ హోప్ అందరు బాగున్నారు అనుకున్నాను. గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ ప్రజెంట్ అయితే టోలికాకి అయితే వచ్చాను. సో ఇక్కడికి ఎలా వచ్చానో మొత్తం మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ వ్యూ అయితే చూడండి, బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి స్లీపింగ్ మౌంటైన్ అనమాట. అండ్ యాక్టివ్ మౌంటైన్ అయితే కాదు, చాలా స్లిప్పరీగా అయితే ఉంది. సో మా స్ట్రగుల్స్ అన్నీ ఎక్కడ ఇలా ఎలా ఎక్కాము మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ అక్కడ లేక్స్ కూడా ఉన్నాయి. సో మరింత ఆలస్యం చేయకుండా నా జర్నీని అయితే చూసేద్దాం పదండి. అయితే టోలికా అని చెప్పేసి ఒక ప్లేస్ అయితే ఉంది మెక్సికోలో, ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అయితే వెళ్తున్నాను టోలికా ప్లేస్కి. సో ఇక్కడ నుండి టోల్టికాస్ అయితే వెళ్ళాలి. టోల్టికాస్లో మనకి పికప్ పాయింట్ అయితే ఉంది. 15 to 17 మెంబర్స్ అయితే వస్తున్నారు. సో మొత్తం టెంపోలో అయితే వెళ్తున్నాము. సో ఆ టెంపో మొత్తం మనదే అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మొత్తం అయితే మీకు అయితే చూపిస్తాను. అండ్ మార్నింగ్ టైం వచ్చేసరికి 5:30 అయితే అవుతుంది. సో నేనైతే యుగలాండ్ రామన్ కూడా కలిసేసాను. అండ్ ఎర్లీ మార్నింగ్ కాఫీ తీసుకుందామని చెప్పి అయితే వచ్చేసాము. సో 7-11కి అయితే వచ్చాను. అండ్ ఈ 7-11 చూసుకుంటే మీకు ఎక్కడైనా చూసి ఉంటుంది అని అనిపించవచ్చు. సో మన నాన్వేషన్ ఉన్నారు కదా, సో ఆయన వచ్చి మొడలో బీర్ ఉంది కదా, ఆ మొడలో బీర్ ఇక్కడే అనమాట టేస్ట్ చేసింది. చూపిస్తాను చూడండి. సో ఇది మోడలో బీర్ అనమాట. సో ఈ బీర్ అనమాట ఆయన టేస్ట్ చేసింది. ఆయన ఉన్నది ఇక్కడే టోల్టికాస్లోనే, మా ఫ్రెండ్స్ వాళ్ళ అపార్ట్మెంట్స్లో అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ ఉంది కదా, అక్కడే అనమాట అది టేస్ట్ చేసి చెప్పారు. సో మేమైతే మార్నింగే ఇంకా కాఫీ కోసం అయితే వచ్చేసాం. సో కాఫీ తాగేస్తే నిద్ర మబ్బు వెళ్ళిపోద్దని చెప్పేసి కాఫీ తీసుకొని అండ్ ఇలా మిక్స్డ్ కాఫీ అయితే పెట్టుకుంటాము. సో ఏమేమి మిక్స్ చేస్తామంటే క్యాపుచినో, వెనిలా అండ్ క్యారమెల్ అయితే మిక్స్ చేస్తాం. అండ్ దానికి తోడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయితే చేస్తాం అనమాట. సో టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఎవరైనా కానీ మెక్సికోలో ఉంటే మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా ఇండియన్స్ పక్కా అయితే ట్రై చేయండి. సో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. అండ్ కాఫీ అయితే తీసుకొని మనం అయితే టెంపో దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా వ్యాన్ అయితే ఎక్కేద్దాము. మనం కూడా ఒక కాఫీ అయితే తీసేసుకున్నాము. సో ఇది వచ్చేసరికి 26 pesos ఏమో పడుతుంది. టెంపో అయితే ఎక్కేసాము. అండ్ టెంపో వచ్చేసరికి ఇది. సో మేము ముగ్గురం అయితే ఎక్కాము ప్రజెంట్ అయితే. ఇంకా కొంతమంది అయితే రావాలి. సో ఈ స్టాప్లో టోల్టికాస్లో అయితే మేము ముగ్గురం అయితే ఉన్నాము. ఇంకా కొంతమంది అయితే వస్తారు. అండ్ మనకి విండో సీట్ కావాలి కాబట్టి విండో వ్యూ అయితే తీసుకున్నాను. అండ్ చలికే చచ్చిపోతుంటే ఏసీ టెంపో అనమాట. ఫుల్ చల్లగా అయితే ఉంది. వ్యాన్ అయితే ఎక్కేసాం. మన వ్యాన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫుల్ క్రౌడ్ అయితే నిండిపోయింది చూడండి. సో తను వచ్చేసి ఆర్గనైజర్ అనమాట. సో అందరూ ఫుల్ ఎంజాయ్ అయితే చేసుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టోలికా దగ్గర అయితే దిగుదాం. టోలికాలో దిగిన తర్వాత ఆ ప్లేస్ అంతా మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసి మీకైతే చూపిస్తాను. కార్లో వెళ్తా ఉంటే కొంచెం స్టాప్ అయితే తీసుకున్నాం, కాఫీ బ్రేక్. అండ్ లొకేషన్ చూడండి సూపర్గా అయితే ఉంది. ఇక్కడ కనపడుతుందో లేదు కానీ మీకు కొండ మొత్తం చూడండి సూపర్గా అయితే కనపడుతుంది. మీరు అయితే అబ్జర్వ్ చేసినట్టయితే నా నోట్లో నుంచి పొగ కూడా వస్తుంది. సో అంత చల్లగా ఉందన్నమాట. అండ్ అక్కడ చూస్తే క్లౌడ్స్తో నిండిపోయింది కొండంతా. సూపర్గా ఉంది కదా. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక ½ hour 1 hour టైం అయితే పడుతుంది. సో త్వరగా వెళ్ళిపోయి ఆ ప్లేస్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ ఏదో జీప్ ఉంటుందంట, జీప్కి 50 pesos అయితే కట్టాలి. సో అది కూడా మీకు టోటల్ కాస్ట్ అంతా ఇందు మొత్తం అయితే చూపిస్తాను. మొత్తానికి దిగేసాం. ఇదే అనమాట మన వ్యాన్ వచ్చేసరికి. అండ్ ఫస్ట్ టైం స్నో అయితే చూస్తున్నాను. స్నో అయితే ఉంది. అండ్ చూడండి ఇక్కడంతా స్నో అయితే పడుతుంది. సో మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అటు. ఇంకా మేము కూడా వెళ్ళి ఏదో జీప్ అనేది ఉంటుందంట, 50 pesos అంట. సో దానికి కూడా పే చేసేసి ఇంకా జీప్లో అయితే వెళ్దాము. చలి అయితే చంపుతుంది. అండ్ ఇది ఉంటుంది కదా లైక్ క్యాప్స్, గ్లౌజెస్ అన్నీ అయితే వేసుకున్నాను. అండ్ చూడండి ఫుల్ స్నో అయితే ఉంది. ఫుల్ హ్యాపీ అనమాట. ఫస్ట్ టైం స్నో అయితే చేస్తున్నాను. సో ఇదంతా స్నో అనమాట. అండ్ లైఫ్లో ఫస్ట్ టైం అయితే స్నో అయితే చూస్తున్నాను.
కొంచెం కొంచెం అయితే వస్తుంది స్నో. మన ఇండియాలో వెళ్దాం అనుకున్నాం కానీ లేదాకా, కానీ కుదరలేదు. సో ఇక్కడికైతే వచ్చేసాం కదా, కొంచెం ఎండలో అయితే ఉన్నాం. వీళ్ళంతా షాపింగ్ అయితే వెళ్ళారు, గ్లౌజులు అవన్నీ కొనుక్కోవడానికి. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేసి ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని చెప్పేసి మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ ఇక్కడికి వచ్చి కొంచెం షాపింగ్ అయితే చేసుకుంటున్నాము. క్యాప్స్, గ్లౌజెస్ వీళ్ళకి లేవు కదా రామయ్యలకి, సో వాళ్ళు అయితే తీసుకుంటున్నారు. ఇగలో అయితే షాపింగ్ అయితే చేసేసింది. అండ్ గ్లౌజ్ వచ్చేసరికి 50 pesos అండ్ క్యాప్ వచ్చేసరికి 120 pesos అయితే ఛార్జ్ చేశారు. అండ్ ఇక్కడ ట్రక్కింగ్ పాయింట్ అనమాట జీప్ ఎక్కడానికి. సో ఇది వచ్చి 50 pesos. అయితే ఎక్కేసారు అయితే ఉన్నాయి. మొత్తానికి వచ్చేసాం అన్నమాట. కుక్కల వ్యాన్ నుంచి బయటకు అయితే వచ్చేసాం. అండ్ ఫుల్ దుమ్ముతో అయితే నిండిపోయింది. అండ్ చూడండి వంగైతే వెళ్ళాలి ఇలాగా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడే కుక్కల వ్యాన్ నుంచి దిగాం ఫ్రెండ్స్. కుక్కల వ్యాన్ నుంచి దిగాం ఫ్రెండ్స్, ఇప్పుడే తొలికి వచ్చాం ఫ్రెండ్స్. ట్రక్ అయితే చేసుకొని వస్తున్నారు ఫుల్గా. అయితే వచ్చేసాం కదా. అండ్ కింద నుంచి టెంపో వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అదే ఒక 50 pesos అప్, డౌన్ వచ్చేసి మరి ఇంకొక 50 pesos అయితే పెట్టాలి. జనాలు అందరూ ఇక్కడైతే ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి లైక్ టికెట్లు అయితే తీసుకుంటున్నారు. చల్లగా అయితే ఉంది. గ్లౌజులు, క్యాప్స్ అన్ని జాకెట్స్ అయితే తీసుకురండి. అక్కడ చూడండి కొంచెం స్నో క్రిస్టల్గా అయితే ఉంది మొత్తం అంతా స్నో క్యాప్స్. సో ఫుల్ హ్యాపీ అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నాను స్నో క్యాప్స్ వచ్చేసరికి. అండ్ ఇంక ఇక్కడ నుండి అయితే పైకి అయితే ట్రెక్ చేసుకోవాలి. FM3 కార్డు అంటే మన దగ్గర టెంపరీ కార్డు ఉంది కదా, సో ఆ కార్డు ఉంటే 61 pesos అంట. ఒకవేళ కార్డు లేకపోతే 121 pesos అయితే ఛార్జ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ టికెట్స్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చాము. అండ్ లొకేషన్ వచ్చేసరికి buenos días. FM3 కార్డు ¿cuántos pesos? Son 183 pesos. Gracias amigo. FM3 కార్డు ఉండడం వల్ల 61 pesos అయితే పడింది. సో టికెట్స్ వచ్చేసరికి ఇవ్వనమాట, లైక్ 3 tickets అయితే ఇచ్చారు. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే ట్రెక్కింగ్ అయితే చేసుకోవచ్చు. ట్రెక్కింగ్ చేసుకొని పైకి అయితే వెళ్ళదు. ఎలాగైనా బయటకు ఇలాగైతే అది బ్యాండ్ అయితే వస్తుంది మనకి. సో అదే టికెట్ అనమాట. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా అక్కడికైతే ట్రెక్ అయితే చేసుకుంటాం. ఇక్కడైతే చెక్కింగ్ అయితే చేసుకుంటున్నారు. సో ఎంట్రీదా అంటే ఎంట్రీ అండ్ సలేదా అంటే ఎగ్జిట్ అనమాట. సో మనం ఇటుపక్క అయితే వెళ్ళాలి. మొత్తానికి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఎంత టైం పడుతుందో ఎవరికి తెలీదు, చూద్దాం ఎంత టైం పడుతుందో. మొత్తాన్ని మీకైతే అప్డేట్ ఇస్తాను. వామ్మో ట్రెక్కింగ్ చూడండి. టైం అయితే 10:40 అయితే అవుతుంది. అండ్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. అండ్ ఇప్పుడు కూడా చూడండి ఫుల్ చలి అయితే చంపుతుంది. ప్రతి ఒక్కరు అయితే ట్రెక్కింగ్ అయితే చేసుకొని ఎక్కుతున్నారు. అండ్ పక్కా మ్యాండేటెడ్గా టొలికాకి వచ్చేటట్టుంటే గ్లౌజెస్, హెడ్ క్యాప్స్ అండ్ షూస్ ప్రాపర్ వింటర్ అవుట్ఫిట్లో అయితే రండి. సో చూడండి అందరూ. అండ్ వ్యూ వచ్చేసరికి చూడండి భలే ఉంది కదా. అసలు ట్రెక్కింగ్ అయితే చాలా కష్టంగా అయితే ఉంది, ఎందుకంటే కొంచెం కోల్డ్గా కూడా ఉంది. అండ్ ఆక్సిజన్ కూడా తక్కువ అయితే ఉంది కదా, హై ఆల్టిట్యూడ్కి అయితే వచ్చేసాం. అండ్ చూసుకోండి ఇంకా అంత దూరం అయితే ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి, చాలా దూరం అయితే వెళ్ళాలి. మన వల్ల అయ్యేటట్టే కనపడట్లేదు. ఒరే అక్కడ వరకు వెళ్తున్నారు. సో అక్కడ వరకు ఇది అనుకున్నాను నేను. అక్కడ చూడండి అక్కడ చిన్న చిన్నగా వెళ్తున్నారు మొత్తం అంతా. ఇంకా ఎక్కినట్టే మేమైతే మధ్యలోనే సగం దూరం వెళ్ళేసి మళ్ళీ వచ్చేస్తామేమో. మామూలుగా ఉండదు మనతోని. సరే త్వరగా అక్కడికి వెళ్ళిపోయి ఎలా ఉందో చూద్దాం. కానీ లొకేషన్ విషయానికి వచ్చేసరికి సూపర్గా అయితే ఉంది.
యుగల అయితే చచ్చిపోతుంది, నడవలేక అయితే నడుస్తుంది. సో ఇక్కడ చూడండి ఈ పిల్లలు నడుస్తున్నారు కానీ యుగల నడవలేకపోతుంది. అండ్ ప్రతి ఒక్కరు చచ్చిపోతున్నారు అనమాట ఎక్కలేక. చూసుకోండి అక్కడ కూడా కూర్చున్నారు మొత్తం అంతా. చూడండి అలిసిపోయి పడుకున్నాడు. వాళ్ళ నాన్న ఫుల్గా అయితే చూసుకుంటున్నాడు. మా వాళ్ళు అయితే ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. కొంచెం ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాము. సో ఫుల్ హార్ట్ బీట్ అయితే ఫుల్ స్పీడ్గా అయితే కొట్టుకుంటుంది. అండ్ జనాలు కూడా చాలామంది ఎక్కువ అయితే అయిపోయారు. అమ్మో ట్రెక్కింగ్ అయితే మామూలుగా లేదు, కాళ్ళు అయితే లాగుతున్నాయి అన్నమాట. వీళ్ళు ఎలా ఎక్కుతున్నారో కానీ. అండ్ మోర్ ఓవర్ వీళ్ళకైతే అలవాటు అనమాట, డైరెక్ట్ ఎక్కుకుంటూ వెళ్ళిపోతారు, చాలా దూరం నడుస్తారు. మనకు అలవాటు లేదు కదా, సో ట్రెక్కింగ్ అయితే అంత ఈజీ కాదు. అయ్యో పాపం పసిపిల్ల ఎక్కలేక వస్తుంది. ఇక్కడ వరకు ఒక ఎత్తు అయితే ఎక్కడం. అండ్ ఇక్కడ చూడండి ఇంకొక ఎత్తు అయితే ఉంది, నరకం అనమాట. సో మొత్తం రాళ్ళపై నుంచే వెళ్ళాలి మొత్తం అంతా. అక్కడ కనపడుతుందో లేదో. అండ్ ఇక్కడ ముసలోళ్ళు చూడండి కపుల్ చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. అండ్ ఫుల్ ఫిజిక్తో అయితే ఉన్నారు. అండ్ ఫొటోస్ కూడా చూడండి ఎట్లా తీసుకుంటున్నారు. మనము ఉన్నాం ఎట్లా పడితే అట్లా ఉన్నాం చూడండి. మనం అంతా ఎట్లా కూర్చొని అలిసిపోయి మరి వాళ్ళు చూడండి ఎలా ఫోటోలు తీసుకుంటున్నారు. వచ్చి మళ్ళీ దానికి తోడు బ్యాగ్ కూడా వేసుకొస్తున్నాడు. అమ్మో అయితే పరిగెడుతుంది ఏకంగా. సో చాలా దూరం రాగానే ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంది. అండ్ కింద లేక్స్ అయితే ఉన్నాయి చూడండి మీరు కూడా. సో నేను ఇంకా ఇదొక రూట్ అండ్ ఇదొక రూట్ అనుకున్నాను. కిందకి వెళ్ళడానికి కూడా లేక్స్ అయితే ఉన్నాయి మొత్తం అంతా. సో ఇప్పుడైతే ఆలోచిస్తున్నాము ఎక్కడికి పోవాలి, లేక్ దగ్గర పోవాలా లేకపోతే కొండెక్కాలని చెప్పి. ఏదో ఒకటే అయితే అవుతుంది. ఇక్కడికి రావాలంటే టైం అనమాట, మళ్ళీ రావాలంటే మన వల్ల అయితే ట్రెక్కింగ్ అయితే కాదు. సో ఒకవేళ ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఎవరైనా కానీ రావచ్చు. లొకేషన్ చూడండి అక్కడ ఒక లేక్ అయితే ఉంది అండ్ ఇక్కడ ఒక లేక్ అయితే ఉంది. ఇటుపక్క పెద్ద లేక్ ఉంది కదా అది సన్ లేక్ అంట, అటుపక్క చిన్న లేక్ ఉంది కదా అది మూన్ లేక్. పేర్లు ఎందుకు వచ్చినాయి నాకు కూడా అయితే తెలియదు. వికీపీడియాలో అయితే అక్కడ స్లైడ్ అవుతున్నట్టుంది, వాల్కైన్ అది స్లైడ్ అవుతున్నట్టు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ లేక్ వచ్చేసరికి లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. మేమైతే ఇది ట్రెక్ చేద్దాం అనుకుంటున్నాము. పై వరకు వెళ్ళి పైన లొకేషన్ ఎలా ఉందో మొత్తం మీకైతే చూపిస్తాను. సో స్ప్లిట్ అయితే అయిపోయాము. యుగలను కొంతమంది అయితే కిందకి అయితే వెళ్తున్నారు. వాళ్ళని అయితే వీడియోలో అడిగాను, చూద్దాం మాకు ఓపిక ఉంటే మేమే కిందకి వెళ్తాము, లేకుంటే పైన అయితే క్యాప్చర్ చేసుకొని కిందకైతే వస్తాము. అమ్మో మొత్తం అంతా జారిపోతుంది కింద, కొంచెం జాగ్రత్తగా అయితే నడవాలి. పడ్డామైతే ఇంకేం లేదు. బ్లాగింగ్ కోసం ప్రాణం పోయిన అరుణ్ అని చెప్పేసి రేపు మెక్సికో న్యూస్ ఛానల్లో అయితే వస్తుంది. ఫుల్ జారిపోతుంది చూడండి. చూసారుగా మన వాళ్ళు అయితే జారిపోయి పడ్డారు. అమ్మో ఈ కొంచెం స్ట్రెచ్ ఎక్కేసరికి ఫుల్ ఆయాసం అయితే వస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ అందట్లేదు అండ్ కోల్డ్ కూడా ఎక్కువ అయితే అయిపోయింది. ఎంత జిమ్ముకు పోతున్నా కానీ హై ఆల్టిట్యూడ్స్లో ఈ చలికి అయితే ఫుల్ బ్రీతింగ్ ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది అండ్ ఊపిరి కూడా అందట్లేదు. చూద్దాం ఎంతవరకు అయితే ఎక్కగలనో అంతవరకు అయితే మీకోసం అయితే ఎక్కేసి వీడియో అయితే చూపిస్తాను పైన అంతా ఏముందో అని చెప్పేసి. ఎందుకంటే మీలో కూడా చాలామంది రాలేకుండా ఉండొచ్చు, సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీస్తున్నాను. అండ్ లొకేషన్ చూడండి చాలా బాగుంది కదా, చాలా అద్భుతంగా అయితే ఉంది. వర్త్ వర్మ వర్త్, కళ్ళు చెదిరిపోయేలాగున్నాయి సీనరీస్ వచ్చేసరికి. ఇక్కడ చిన్నగా చీమలాగా కనపడుతున్నది కదా, అక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యి ఇదంతా ట్రెక్ చేసుకొని ఇక్కడ వరకు అయితే వచ్చాం. రాము బ్రో చూడండి
అలసిపోయారు. మరి యుగలో ఏమైందో తెలీదు. దిగేటప్పుడు చుక్కలు కనపడతాయిలే ఒక్కొక్కరికి. అదిగో అయిపోయింది, పడింది. అమ్మో డబ్బులు కట్టి మరి దోలు తెచ్చుకోవడం అంటే ఇదే వాసిపోతుంది. అసలు ఊపిరి కూడా ఆడట్లేదు. లైక్ నోస్ అంతా బ్లాక్ అయిపోయి గాలి కూడా పీల్చుకోవట్లేదు. కానీ కేవలం మీకోసం అయితే వెళ్తున్నాను. అండ్ నేను కూడా ప్లేసెస్ మళ్ళీ వస్తానో రాదో తెలీదు. అండ్ మీకు కూడా హెల్ప్ అయితే అవుతుంది అనుకుంటున్నారు. ఒకవేళ రాలేని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది కదా. చాలామంది రాలేరు కదా లక్షలు పెట్టుకొని. సో నేనైతే వచ్చాను. నాకైతే కొంచెం ప్లస్ పాయింట్ అయితే అయింది. కంపెనీ వాళ్ళే తీసుకొచ్చారు. అండ్ ఒకవేళ పీరియడ్ అయిపోతే కంపెనీ వాళ్ళే మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. సారీ. అండ్ గాలి బ్రీతింగ్ అయితే ఆడట్లేదు. కొంచెం మాట తడబడినా కానీ ఏమనుకోకండి. పిల్లలు కూడా ఎంత ఆనందంగా ఎక్కుతున్నారు చూడండి. ఎక్కేసి దిగుతున్నారు కూడా. మన ఇండియన్ కనపడ్డారు. సో తను చెన్నై నుంచి అంట. చాలా దూరం ట్రెక్కింగ్ అయితే చేసుకొని ఇక్కడ వరకు అయితే వచ్చాను. మీకు చూపిద్దామని చెప్పేసి ఈ బ్యూటిఫుల్ లొకేషన్. పై వరకు అయితే ఎక్కలేము, ఇంకా లేక్ కూడా కవర్ చేయాలి కాబట్టి. అండ్ చూడండి లొకేషన్ వచ్చేసరికి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. సూపర్గా అయితే ఉంది కదా, చాలా బాగుంది అసలు. అండ్ అదంతా ట్రెక్కింగ్ చేసుకొని అయితే వచ్చాము మొత్తం అంతా. ఇంకా బ్యాక్ సైడ్ మౌంటైన్ పై వరకు అయితే ఎక్కట్లేదు, సేమ్ ఇంతే ఉంటుంది కాబట్టి. అక్కడ వరకు ఎత్తినా కానీ హై ఆల్టిట్యూడ్ వల్ల గాలాట్లేదు. అండ్ ఆక్సిజన్ కూడా చాలా లెస్ ఉందన్నమాట. సో మనం ఇంకా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. టైం కూడా వచ్చేసరికి 12:30 అయితే అయింది. 10:40కి స్టార్ట్ చేస్తే 12:30 అయితే అవుతుంది. ఇంకా కిందకు కూడా వెళ్ళాలి కదా, మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పేసి కిందకు కూడా వెళ్ళేసి కింద కూడా బ్లూ లేక్ లాగా ఉంది. మొత్తం అంతా ఎంత క్లియర్గా ఉందో చూడండి అక్కడంతా. సో ఆ లేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆ లేక్ దగ్గరికి వెళ్ళి అయితే కలుసుకుందాం. మొత్తానికి కింద మీద పడి లేస్తూ కింద వరకు అయితే వచ్చేసాము. అండ్ మళ్ళీ ఇక్కడ నుండి అయితే ట్రెక్ అయితే చేసుకెళ్ళాలి అక్కడ వరకు. సో అక్కడ ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ వరకు అయితే వెళ్ళాలి. అండ్ అక్కడ నుంచి అయితే ట్రెక్ చేసుకొని వచ్చాము. ఇప్పుడు చలి అను గాలి కూడా ఎక్కువ వస్తుంది. సో ఇంక కిందకైతే వెళ్ళిపోదాము ఆ లేక్ దగ్గరికి. ఆ లేక్ దగ్గరికి వెళ్ళి ఆ లేక్ నుంచి ఇటుపక్కకి అయితే వద్దాం ఈ లేక్ దగ్గరికి. అండ్ ఇటుపక్క నుంచి రిటర్న్ అయితే అయిపోదాం. షూస్ చూసుకోండి. షూస్ చూసుకుంటే తాపీ మేస్త్రి షూస్ ఉంటాయి కదా, సిమెంట్ వాళ్ళు పనిచేస్తారు చూడండి, అట్లా అయితే తయారైనాయి మొత్తం అంతా. అండ్ త్వరగా అయితే ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోయాం. కింద దిగేసరికి మాకు వాసిపోయింది. లైక్ 30 minutes అయితే పట్టింది. కొంచెం ఎంతసేపు అయితే ఎక్కామో దిగడం కూడా అంతసేపు పట్టింది. ఎందుకంటే చాలా స్లోప్గా అయితే ఉంది. ఇటుపక్క ఎందుకు వెళ్తున్నామంటే ఇది మళ్ళీ స్లాంట్గా ఉంది. సో మళ్ళీ ఎక్కేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడి నుంచి ఇలా వెళ్ళి ఈ రూట్లో అయితే వస్తాం. అది కొంచెం ప్లెయిన్గా అయితే ఉంది. ఇది స్లీపింగ్ మౌంటైన్ కాబట్టి ఇంత స్లిప్పర్గా అయితే ఉంది. అంటే స్లీపింగ్ మౌంటైన్ అంటే ఏం లేదు, మెయింటెనెన్స్ ఏమి ఉండదు, జస్ట్ టూరిస్ట్ ప్లేస్ లాగా అయితే పెట్టారు. చూడండి అసలు జారుకుంటారు జంబలు ఎక్కడి జారు మిఠాయా అనుకోండి. మామూలుగా లేదు అసలు లొకేషన్ అయితే. చెప్తానే ఉన్నాను జంబలకి జారు మిఠాయి అని. ఫుల్ పడ్డాను. అండ్ మొత్తానికి ఏమీ అవ్వలేదు. ఏమైనా అయినట్టయితే ఇంకేం లేదు, పట్టుకొని మోసుకెళ్ళాలి. ఆల్రెడీ కాళ్ళు అయితే బెనికింది. చూడండి మొత్తం అంతా బూడిద కింద అయితే పడ్డాను ఫ్రెండ్స్. గుద్ద బాదిరిపోయింది ఫ్రెండ్స్, చూపించలేకపోయాను, సారీ ఫ్రెండ్స్. సరే మీకోసం అక్కడి వరకు అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. అప్పుడెప్పుడో చిక్కమంగళూరులో పువ్వులు 12 years ఒకసారి పోస్తుంది అని చెప్పేసి పోయాం కదా, అలాంటి పువ్వులు లాగా ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ ఇంటర్నేషనల్ పువ్వులు అనమాట. మన ఇంట్లో అయితే కనపడవు. సో చూడలేదు కాబట్టి నేనైతే మీకైతే చూపిస్తున్నాను. కింద పడింది అయితే మీరైతే పట్టించుకోకండి. ఇంక లేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లేక్ దగ్గరికి వెళ్ళిపోయి ప్యాంగాంగ్ లేక్ ఉన్నట్టుంది. సో ఇండియాలో ప్యాంగాంగ్ లేక్ అటు తిరిగి వెళ్ళలేదు కదా, ఇక్కడికైనా వెళ్ళి ఈ లేక్నైనా కానీ ఇంటర్నేషనల్ లేక్ని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. అండ్ ఈ పూలు చూసుకోండి, ఇక్కడ చూసినా ఉన్నాయి మొత్తం అంతా. ఆ పూలు కానీ మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. మొత్తానికి లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ మీ వేస్ట్ మీరు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ బోర్డు అయితే పెట్టారు చూడండి. సో మన ఇండియాలో లాగా ఎక్కడ పడితే అక్కడ పడేయరు, ఎవరు వేస్ట్ వాళ్ళితే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు.
లేక్ దగ్గర కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకొని విశ్రాంతి తీసుకొని మళ్ళీ వేరే లేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఈ లేక్ అంతా నీట్గా అయితే లేదు, క్లియర్గా అయితే లేదు. చూడండి, ఓ లేదు, ఫుల్ క్లియర్గా అయితే ఉంది. అంత క్లియర్గా ఉంది చూడు, స్టోన్స్ కూడా కనపడుతుంది. లేక్ అయితే అద్భుతంగా అయితే ఉంది. అండ్ ఇంకా మళ్ళీ వేరే లేక్ దగ్గరికి వెళ్దాం. అది కొంచెం గ్రీన్ కలర్లో అయితే ఉంది కదా. అండ్ ఈ లేక్ అయితే బాయ్ ఫ్రెండ్స్ చెప్పుకొని ఇంకా అలా ట్రెక్ చేసుకొని ఆ రూట్లో అయితే వెళ్ళిపోదాం. సో వెళ్తూ ఉంటే స్నో పడుతుంది చూడండి, ఇది కానీ దగ్గరగా స్నో మొత్తం ఇక్కడ. అండ్ తన హెయిర్ పైన కూడా పడుతుంది. మన మీద మొత్తానికి స్నో కూడా చూసేసాము. పదండి పోదాం. అమ్మ చలి అయితే చంపుతుంది. వెళ్ళే లోపల మొత్తం స్నో దెబ్బ పడిపోతే బాగుండు. మీకు కూడా అయితే చూపిస్తాను. అండ్ నాకు కూడా లేదాకా వెళ్ళలేదన్న ఫీలింగ్ అయితే ఉండదు. సో ఇక్కడైతే ప్యాంగాంగ్ లేక్ కూడా చూసేస్తాం. వెనకాలే ఉంది ప్యాంగాంగ్ లేక్. సో సిమిలర్ టు ప్యాంగాంగ్ లేక్ అనమాట. అండ్ ఇంకొక లేక్ అక్కడ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, ఆ లేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అయ్యో మంచి అయితే పడిపోతుంది. ఫుల్ హ్యాపీ అయితే అయిపోయాను. ఫస్ట్ టైం కదా, మంచిగా ఫుల్ థ్రిల్గా అయితే ఉంది కదా. కుక్కను కూడా పట్టుకొచ్చారు ఫ్రెండ్స్ ఇల్లు. ఈ లేక్ దగ్గరికి కూడా వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసరికి కొంచెం బ్లూ కలర్లో కనపడింది కదా పైన, కింద ఎలా ఉందో చూద్దాము. అండ్ స్నో అయితే పడుతుంది. అండ్ నోసెస్ అయితే ఫ్రీజ్ అయితే అయిపోతున్నాయి ఫుల్గా. అండ్ గ్లౌజెస్ వేసుకున్నా కానీ ఫుల్ హ్యాండ్స్ అయితే ఫ్రీజ్ అయిపోయింది. అక్కడ చూడండి గాలిపటం అయితే ఎగరేస్తున్నాడు. అండ్ లొకేషన్ వచ్చేసరికి సూపర్గా అయితే ఉంది. ఇలాంటి ప్లేసెస్ మరిన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయాలని కోరుకుంటున్నాను. చేతులు గ్లౌజ్ తీసే వాటికి ఫుల్ ఫ్రీజింగ్ టెంపరేచర్లో అయితే ఉంది. అండ్ చూడండి, మొత్తం అదంతా వాల్కనో మౌంటైన్స్ అనుకుంటా. మొత్తం వాల్కనో మొత్తం స్టాప్ అయిపోయి అది అలా ఫామ్ అయిపోయింది. కొంచెం చూసుకుంటే మీకు అంతా అది కొంచెం వైట్ కలర్లో కనపడుతుంది కదా, అది వాల్కనోస్ అనమాట మొత్తం. సో ఇది మొత్తం స్లీపింగ్ మౌంటైన్ అనమాట. ఫుల్ వాల్కనో వచ్చేసరికి అండ్ ఫుల్ క్లోజ్ అయితే అయిపోయింది. అండ్ వాటర్ చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో. మొత్తం దగ్గరికి వెళ్తే చాలా క్లీన్గా అయితే ఉంది. మీకు చూపిద్దామని చెప్పేసి నా ప్రాణాలే బలంగా పెట్టి అయితే నేను ప్రదీప్ బ్రో అయితే వెళ్తున్నాం. ప్రాణాలు బలంగా పెట్టి చూడండి, అక్కడ ప్రదీప్ బ్రో ముందర వెళ్తున్నాడు. ఎంత సూపర్గా ఉందో. కేవలం మీకోసం ఫ్రెండ్. రిటర్న్లో నాకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక నుండి వీడియోస్ అయితే చేద్దాము. సో ఫుల్ స్లిప్పరీగా అయితే ఉంది. ఇంకేం లేదు, పడ్డామంటే కిందకే. ఇక్కడైతే స్పానిష్లో అయితే మెన్షన్ చేశారు దీని హిస్టరీ. సో మీరు స్క్రీన్ షాట్ కొట్టుకొని ట్రాన్స్లేటర్లో అయితే ట్రాన్స్లేట్ చేసుకొని అయితే చూసుకోండి. మన దగ్గర ఇప్పుడు ట్రాన్స్లేట్ కొట్టి అంత లేదనమాట చూపించేది. ఇక్కడేమో గ్రీను, అక్కడేమో బ్లూ, అక్కడేమో బ్రౌన్. సో సూపర్గా ఉంది కదా, మొత్తం అంతా బాగుంది. ఫుల్ వర్త్. మొత్తానికి లేక్, మౌంటైన్ అండ్ అక్కడ ఇంకొక లేక్ అయితే చూసేసారు కదా. టోటల్ 2 లేక్స్ అండ్ మౌంటైన్ వ్యూస్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి కదా, వెనకాల కనపడుతున్నాయి కదా. అదంతా వాల్కనోస్ అనమాట. సో ఇంతటితో ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. మాకైతే కాలు అయితే ఫుల్ వాసిపోయింది అనమాట. ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాం. పైకి వచ్చేటప్పుడు ఎంత టైం అయితే పట్టిందో, కిందకి వెళ్ళేటప్పుడు కూడా అంతే టైం పడుతుంది. కొంచెం వచ్చేసరికి అమ్మా అయ్యో మాట్లాడక కూడా అవ్వట్లేదు. ఇదే చాలా కష్టం కదా అన్నిటిలో. ఎవరైనా వచ్చేటట్టుంటే పక్కా ట్రెక్కింగ్ షూస్ అయితే వేసుకోరండి. నన్ను చూసి అయితే ఎవరు రారని నాకు అర్థమైపోయింది మా బాధలు చూసి. ఇంకా అదంతా ట్రెక్ చేసుకు వెళ్ళాలి. మన వల్ల అయితే లేదు ఫ్రెండ్స్. టోపీ పెట్టుకున్నా, టోపీ ఎలా ఉంది కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఆ టోపీ చలికి ఆగట్లేదు, ఈ గ్లౌజులు ఆగట్లేదు. ఈ చలి ఎంతరా అయ్యా. ఇక్కడంతా రెస్క్యూ టీం వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం అంతా ట్రెక్కింగ్ చేసుకొని ఇస్తున్నారు. మొత్తానికి జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాను. సక్సెస్ఫుల్గా గోప్రో స్టాండ్ కూడా ఇరిగిపోయింది. మొత్తాన్ని మీకు వీడియోస్ చూపిద్దామని చెప్పేసి గోప్రో స్టాండ్ కూడా అయితే ఇరిగిపోయింది. మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు చూడండి. సో అసెంబుల్ అనమాట మొత్తం అంతా. అండ్ యుగలా కూడా వచ్చింది. యుగలా ఇదైతే అక్కడ అది చీటింగ్ అయితే చేసింది. అట్లాగే పోయి మళ్ళీ ఇలా వచ్చావా. సో అక్కడి వరకు వెళ్ళిందంట. అండ్ 5 వరకు అయితే ఎవరు ఎక్కలేదు.
సో ఇక్కడ నుంచి ఇంకొక ఎత్తు అయితే ఉంది, పొద్దునంతా ఎక్కాం కదా. సో కిందకైతే వెళ్ళాలి, కిందకి వెళ్ళి వ్యాన్ అయితే ఎక్కాలి. సో వ్యాన్ దగ్గర అయితే కలుద్దాం. సీ యూ, బాయ్. మొత్తానికి కిందకైతే వచ్చేసాము. అండ్ 10కి స్టార్ట్ అయితే 2:30 అయితే అయింది. అండ్ ఫైనల్గా ఒకసారి మళ్ళీ లొకేషన్ అయితే చూసుకోండి, సూపర్గా అయితే ఉంది కదా, అద్భుతంగా. అండ్ ఇక్కడ నుంచి ఇంకా వ్యాన్ ఎక్కేసి మన టెంపో దగ్గరికి అయితే వెళ్ళిపోయి మన టెంపో ఎక్కేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాము. వాళ్ళందరూ అక్కడ నుంచి ఉన్నారు, సో వెయిటింగ్ అనమాట మన కోసం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ అరుణ్, బై బై, జై హింద్. అండ్ ప్రజెంట్ మా బడ్జెట్ వచ్చేసరికి 375 రూపీస్ పర్ హెడ్ అయితే ఇక్కడ టెంపోకి అయితే పడింది, కింద టోల్ టికాస్ నుంచి పై వరకు. అండ్ 50 పైసెస్ ఏమో కింద జీప్ వస్తుంది కదా, ఆ జీప్కి. అండ్ 61 పైసెస్ ఏమో ఇక్కడ ఎంట్రీ దగ్గర అయితే ఉంది. అండ్ మళ్ళీ ఇప్పుడు వెళ్తా 50 పైసెస్ అయితే పెట్టాలి. సో టోటల్ వచ్చేసరికి 536 పెసోస్ అయితే పడింది. సో రీజనబుల్ అయితే అయిపోయింది. 500 పెసోస్లో అయితే మొత్తం ట్రిప్ అంతా అయిపోయింది.